ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత న్యూట్రల్ అనేది ఈరోజు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలతో అర్థమైపోయింది. మల్లికార్జున ఖర్గే నాకు తెలిసి మన అదేంటి వెస్ట్ బెంగాల్ జరుగుతున్న ఎలక్షన్స్‌కి వెళ్ళినట్టున్నాడు. ఎక్కడో సమ్‌వేర్ అది. నాకు ఏరియా ఐడియా లేదు. కానీ తను చెప్పింది మాత్రం పూసగుచ్చినట్టు చెప్తా నేను. ముస్లిం సభ అనుకుంటది. ఆ సభలో మన మల్లికార్జున ఏఐసీసీ ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్ ఆయన మాట్లాడుతూ పెద్ద గంభీరాలు పలుకుతూ ఏమన్నాడంటే అది ఎంత దారుణం అంటే అసలు అది చెప్పుకోవడానికి సిగ్గుపోతుంది హిందువులు. మీరు ఎందుకు బతుకున్నారు సరే అది హిందువులకు సంబంధించిన మ్యాటర్ కాదు. ఒక ఇంటెన్షనల్‌గా బీజేపీ, తర్వాత ఆర్ఎస్ఎస్, ఒక హిందుత్వం వీళ్ళనే చెప్పిండు ఆయన. ముస్లింలకు చెప్తే ఏమంటాడంటే, మీరు నమాజ్ చేస్తున్నప్పుడు పక్కన పాము వస్తే నమాజ్ ఆపైనా పాముని చంపాలి అని ఖురాన్‌లో ఉంది అని చెప్పేసి మన మల్లికార్జున ఖర్గే చెప్తాడు. చెప్పిన తర్వాత ఏమంటాడు అంటే, ఈ విధంగా మీరు మేల్కోవాలి, మీరు నమాజ్‌నైనా పక్కన పెట్టాలి. బీజేపీ ఆర్ఎస్ఎస్‌ను పాముతో పోల్చిండనమాట. బీజేపీ ఆర్ఎస్ఎస్‌ను పాముతో పోల్చి నమాజ్ ఆపైనా సరే దాన్ని నాశనం చేయాలి, దాన్ని చంపేయాలి అని చెప్పేసి ఎవరు మన బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళను నాశనం చేయాలి, చంపేయాలి అని మన వ్యాఖ్యలు చేసిండు. అంటే ఇక్కడ ఏంది అర్థం? ఈ మల్లికార్జున ఇప్పుడు బీజేపీ వాళ్ళు మీకు గిట్టకపోతే, మీకు బీజేపీ వాళ్ళంటే ఇష్టం లేకపోతే ఆ పార్టీకి ఓట్లు వేయొద్దు, ఆ పార్టీ వల్ల మీకు నష్టం జరుగుతుందని ముస్లింలకు చెప్పొచ్చు. ఏంటంటే ఆ పార్టీ మిమ్మల్ని ఇప్పుడు బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు మీకు మంచి చేయదు, మిమ్మల్ని అణచివేస్తుందని చెప్పేసి ఓ విధంగా చెప్పొచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, కాంగ్రెస్‌కి ఓటేయండి అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే అనేటోడు వాళ్ళకి చెప్పొచ్చు సభలో. కానీ అట్లా చెప్పకుండా మన అసలు ఈ సెక్యులర్ దేశంలో ఉంటూ ఒక ఆర్గనైజేషన్‌ని, ఒక పార్టీని చంపేయండి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆర్గనైజేషన్‌లో ఉండే వాళ్ళని ఆర్ఎస్ఎస్‌లోనో చంపేయండి అని డైరెక్ట్ ముస్లిం సభలో ముస్లింలకు చెప్తున్నాడు. ఎవరు? మల్లికార్జున ఖర్గే. చూస్తున్నారా హిందువులారా? చూస్తున్నారా సెక్యులర్ వాదులారా? చూస్తున్నారా ఖురాన్ మేధావులారా? ఇదే మల్లికార్జున ఖర్గేని లేకపోతే ఇదే సరే ఆయన చెప్తున్నారు ఇదే సభను అదే ఆర్ఎస్ఎస్‌డో లేకపోతే ఎవడినో చంపేయండి అని ఆ వర్గం వాళ్ళని చెప్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంత రచ్చ అయ్యేది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీని ఎంత రచ్చరచ్చ చేసి ఎన్ని ర్యాలీలు చేసేవారు. ఆలోచించుకోండి హిందువులారా, ఆలోచించుకోండి. మీరు వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళకి కొద్దిగా అయితే హిందువులకు వేసి పడేయని చెప్తుంది కాంగ్రెస్. ఎందుకంటే ఇంకా వాళ్ళ కోసమే పనిచేస్తున్న పార్టీ కాబట్టి, వాళ్ళ కోసం బ్రతుకుతున్న పార్టీ, వాళ్ళ ఓట్ల కోసం ఎంత దిగజాయడానికైనా సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి మిత్రులారా. మీరు కూడా ఇంత దారుణమైన కామెంట్ చేసిన మన మల్లికార్జున ఖర్గేను ముందుగా ఆయన పదవి నుంచి తొలగించాలని నేను కోరుకుంటున్నా. లేకపోతే ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తే రేపు మత కల్లోలకు అదేవిధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది కాబట్టి రేపు రెచ్చిపోయి ఏదైనా చేస్తే ఎవడు బాధ్యుడు దీనికి? ఆ మల్లికార్జున ఖర్గేనే కదా. వాళ్ళని చంపేయమని చెప్తున్నారు కాబట్టి బీజేపీ వాళ్ళను, ఆర్ఎస్ఎస్ వాళ్ళను రేపు నాడు అదే మాటలు మైండ్లో పెట్టుకుని ఎవడన్నా అల్లకొల్లలు సృష్టిస్తే ఎవడి బాధ్యుడు? మల్లికార్జున ఖర్గే కదా. ఇంత ఏఐసీసీ ప్రెసిడెంట్ అయ్యి దమాక్ లేకుండా మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి వాళ్ళని ప్రెసిడెంట్ ఎట్లా చేసారో ఎవరికి అర్థమవుతలేదు. ఆ రాహుల్ గాంధీ అట్లే ఉన్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇట్లే ఉంది. ఆలోచించండి మిత్రులారా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పక్కా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేస్తేనే కదా వీళ్ళు ఒక పార్టీని, ఒక ఆర్గనైజేషన్ని ఓట్లు వేయకండి, దానికి మీరు ఎంకరేజ్ చేయకండి అని చెప్తే పర్లేదు. కానీ లేకపోతే మీరు ఆ ఓట్లు వేయడం వల్ల మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు యూనిటీగా ఉండండి, మాకు పార్టీ సపోర్ట్ ఇవ్వండి, మాకు ఓట్లు వేయండి అని చెప్పడం వల్ల మీకు బీజేపీకి మేము మీకు రక్షణగా ఉంటాం, మాకు గెలిపిస్తా అని చెప్పేసి చెప్తే అయిపోతుంది. కానీ డైరెక్ట్ మనుషులని చంపేయమని చెప్పి మల్లికార్జున ఖర్గే అనే వ్యక్తి చెప్తున్నాడు. అంటే ఎంత దారుణం. ఆ వీడియో కూడా నేను ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా. అది మీరు వీడియో చూడండి. दारुणम और हिंदू भाई भी बैठे हैं। अगर कोई इस जहरीला सांप आपके सामने से गुजर रहा है और आप नमाज भी पढ़ रहे हैं, नमाज तोड़ के उस जहरीली सांप को मारना, ये कुरान में कहा है। और मैं यही कहूंगा, आपका नमाज तोड़ना है तो परवाह नहीं, ये जहरीला सांप है आरएसएस और बीजेपी, इसको
नहीं मारेंगे आप कभी बचेंगे नहीं। చూసేది కదా హిందువులారా, చూసేది కదా బీజేపీ అండ్ మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలారా, ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన మల్లికార్జున ఖర్గేను మనం ఏమనాలి? ఇంత చెత్తన ప్రెసిడెంట్ ఎన్నుకున్న కాంగ్రెస్ని ఏమనాలి? అసలు వీళ్ళు మనుషులేనా గాడిదలా? నాకు బూతులు వస్తున్నాయి. ఎంత దారుణమైన విషయం అంటే ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ అంటే గిట్టని వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్ అంటే మాకు ఇష్టం లేదనుకోండి, మేము కాంగ్రెస్ను సమూలంగా నాశనం చేయాలి కాంగ్రెస్ పార్టీని అని చెప్తాం. కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీని సమూలంగా మనకు కాంగ్రెస్ ముక్త భారత్ అంటే కాంగ్రెస్ లేని దేశం కావాలి, కాంగ్రెస్కు ఓట్లు వేయకండి, కాంగ్రెస్ ఓట్లు వేస్తే వాళ్ళకు మతతత్వవాదులకు, వాళ్ళు పేరుకు మతతత్వవాదులని బీజేపీ వాళ్ళు అంటారు, కానీ వాళ్ళు ఏ మతతత్వవాదులకు సపోర్ట్ చేస్తారో తెలుసు కదా. అట్లా కాంగ్రెస్ ముక్త భారత్ అంటే కాంగ్రెస్ లేని దేశం కావాలంటారు. మీరు అసలు బీజేపీ లేని దేశం కావాలని అడగండి, కానీ అసలు వాళ్ళని మారే మారే కొట్టమని చెప్తున్నారు. ఇదేం పద్ధతి రా నాయన? ఇది ఎక్కడి సాంప్రదాయం నాయన? మేల్కోండి హిందువులారా, మేల్కోండి ప్రజలారా. ఇంత దారుణమైన మల్లికార్జున ఖర్గేను మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు ఓట్లు వేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇప్పటికీ ఆలోచించుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి.